చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. ఏరా హాస్పిటల్ కా? అవునక్క. గుణ గుణ ఏమేం జనని, ఎందుకంత కంగారుగా ఉన్నావు? ధరణికి కేశవకి నిశ్చితార్థం జరుగుతుందంట. ఇదేం ట్విస్ట్? ఆ కేశవ్ గాడికి ధరణికి పెళ్లి చేయడం ఏంటి? నా బుజ్జమ్మ నా ప్రాణమని ఎన్ని కబుర్లు చెప్పి పోయి ఆ కసాయిగాడైన కేశవ్ గాడికిచ్చి ప్రతాప్ ఎలా పెళ్లి చేస్తాడు? అయినా నిశ్చితార్థమైన పిల్లకి మళ్ళీ పెళ్ళేంటి? ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి జనని. దొంగ రాసుకెళ్ళి ఆ కేశవ్ గాడికి మన అమ్మాయితో పెళ్లి జరిపించాలని చూస్తాడా? తనేం పెంచిన తండ్రి? కేవలం కక్ష, మొండితనం తప్ప మరొకటి కనిపించడం లేదు. పద జనని, లెట్స్ గో. రామా. రే ధీరజ్ వదో. ఇరువురు జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. ముహూర్తం పెట్టమంటారా? పెట్టండి పంతులు గారు, అర్జెంటుగా పెట్టండి. 1 2 20 ఏళ్ల నుంచి వెయిటింగ్ ఇక్కడ. చూడండి పంతులు గారు, మంచి ముహూర్తం చూడండి. నా బుజ్జమ్మ జీవితం బంగారంలా సాగేలా బంగారం లాంటి ముహూర్తం వెతకండి. అలాగేనండి. ఫోన్ చేసి చెప్పాను, బయలుదేరుతా అన్నారు. గుణ త్వరగా పోనీ. చూడండి అయ్యా, నెల తర్వాత మంచి ముహూర్తం ఉంది. నెల రోజులా? అవునండి. అంత టైం ఇస్తే కేశవతో బుజ్జమ్మ పెళ్లి జరగకుండా చేసి నా నుంచి దూరం చేయాలని చూస్తారు. నెలదాకా లేవా పంతులు గారు? ఈ మధ్యలో ఏమన్నా మంచి ముహూర్తం ఉందేమో చూడండి. ఎంత తొందరగా అయినా పర్వాలేదు. అలాగేనండి. చూడండి పంతులు గారు, మంచి ముహూర్తం నెలలోపున్నా పర్వాలేదు. అలాగే బాబు. రెండు రోజుల్లో అయితే ఒక ముహూర్తం ఉంది. మీకు వీలవుతుందంటే ముహూర్తం ఖరారు చేస్తాను. అదే ఖాయించండి పంతులు గారు. వీలవడానికి ఏముంది? తను నా మేనకోడలు, ఆయన నా బావ. ధరణి ఒప్పుకుంది కూడా. నాకు ఇవ్వాలైనా ఓకే.
సరేనండి, 2 రోజుల తర్వాత ముహూర్తం ఖరారు చేస్తున్నాను. శారద ఫోన్ లిఫ్ట్ చేయడం లేదురా. ప్లేట్ ఫిరాయించినట్టుంది. ఆ కేశవ్ గడితో చేతులు కలిపి నా ప్లాన్కి ఎసరు పెట్టాలని చూస్తుందేమో. మట్టి కొట్టుకుపోతుంది. నేను ఇలాంటి వాళ్ళని నమ్మి వాళ్లతో చేతులు కలిపి తప్పు చేశానేమో అనిపిస్తోంది. నేను తొందరగా పోనీరా. మమ్మీ, ఇంతకంటే ఫాస్ట్గా వెళ్తే ఇంటికి వెళ్దాం, పైకి పోతాం. త్వరగా పోనీవు. అయ్యా, వధూవరులు మార్చుకోవడానికి ఉంగరాలు ఏమైనా తీసుకొచ్చారా? తెచ్చామండి. శారదా, వెళ్ళి ఆ ఉంగరాలు తీసుకురా. పూజా కార్యక్రమం పూర్తయింది. మీరిద్దరూ ఇప్పుడు ఈ దండలు మార్చుకోండి.